అండ్ కన్వర్షన్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది సమ్స్. అండ్ అలాగే దీన్ని మిన్ టర్మ్స్ టు మ్యాక్స్ టర్మ్స్ అని కూడా అనొచ్చు. సో హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ M147. M is sum of the products. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే M1 ప్లస్ M4 ప్లస్ M7 ఈజ్ ఈక్వల్ టు M1 ఏ బార్ బి బార్ సి వచ్చింది. ఎలా వచ్చిందంటే మనకి ట్రూత్ టేబుల్ ఆర్ బైనరీ వాల్యూస్ ఉన్నాయి కదా, 0 అంటే 0 0, 1 అంటే 0 1. సో అలాగనే బైనరీ వాల్యూస్ M1 అంటే 0 0 1. సో 0 0 అనేది కాంప్లిమెంట్స్, ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ సి. M4 అంటే 0 1 1, అదే 1 0 0. సో ఏ ఈస్ వితౌట్ కాంప్లిమెంట్ ఏ, అండ్ 0 అనేది కాంప్లిమెంట్ వస్తుంది కాబట్టి బి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్. సో M7 3 1లే ఏబిసి. సో అలా ఎఫ్ ఆఫ్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు అలాగా మనం సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫామ్లో రాసుకున్నాం. ఇప్పుడు సమ్ ప్రొడక్ట్ ఆఫ్ ది సమ్స్ కన్వర్షన్ చేస్తాం. ఎఫ్ బార్ ఆఫ్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ ఏంటి 0 2 3 5 6. సో వాటినే మనం ప్రొడక్ట్ ఆఫ్ ది సమ్స్లో చేస్తాం. సో ఆ మిగిలిన వాటిలన్నిటికి మనం ఇందాక చెప్పుకున్నట్టు కదా 0 0 అలా బైనరీ వాల్యూస్ రాసి వాటి సమ్స్ చేసి అండ్ సమ్ ప్రొడక్ట్ ఆఫ్ ది సమ్స్ లాగా చేస్తాం. సో ఇప్పుడు